నెక్స్ట్ 231 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ద స్మాలెస్ట్ పార్టికల్? ఇందులోపల స్మాలెస్ట్ పార్టికల్ ఏంటి? మాలిక్యూలా, ఆటమా, ఏ స్పీక్ ఆఫ్ డస్టా, ఏ వాటర్ డ్రాపా? ఏది స్మాలెస్ట్ ఇందులోపల? అన్నింటికంటే చిన్నది స్మాలెస్ట్ పార్టికల్ ఈజ్ ఆటమ్. ఆటమ్ యొక్క డెఫినేషనే ద పార్టికల్ విచ్ ఇస్ నాట్ ఫర్దర్ డివిజిబుల్. ఇంకా డివిజిబుల్ కానిది, ఇంకా డివిజిబుల్ కానంత స్మాల్గా ఉంటేనే దాన్ని ఆటమ్ అనాలి. కాబట్టి స్మాలెస్ట్ పార్టికల్ ఏంటిది? ఆటమ్. నెక్స్ట్ 232 క్వశ్చన్ చూడండి. ఇన్ కెమికల్ చేంజ్, కెమికల్ చేంజ్ లోపల ఏమవుతుంది? చేంజ్ ఈజ్ రివర్సబుల్. కెమికల్ చేంజ్ రివర్సబుల్ కాదు, ఇర్రివర్సబుల్. మాలిక్యూల్స్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ చేంజ్డ్. మాలిక్యూల్స్ మేబీ చేంజ్ కావచ్చు. మాలిక్యూల్స్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డు నాట్ చేంజ్. డు నాట్ చేంజ్ అంటే కొత్త పదార్థం ఏమీ ఏర్పడలేదు. కొత్త పదార్థం ఏర్పడలేదు కాబట్టి ఇది ఫిజికల్ చేంజ్. సబ్స్టెన్స్ రిమైన్స్ సేమ్, అదే విధంగా ఉంది. సబ్స్టెన్స్ అదే విధంగా ఉందంటే ఏమన్నట్టు? అది ఫిజికల్ చేంజ్ అన్నట్టు. కాబట్టి ఏంటి ఆన్సర్? మాలిక్యూల్స్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ చేంజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు షుగర్ ఉందనుకోండి, షుగర్లో గ్లూకోజ్ C6H12O6 ఉందనుకోండి. నువ్వు దీన్ని కనుక బర్న్ కనుక చేస్తే నీకు CO2 + H2O + ఎనర్జీ అని వస్తుంది. ఇక్కడ మాలిక్యూల్స్ యొక్క ఫార్ములా వేరే ఉంది, ఇక్కడ మాలిక్యూల్స్ యొక్క ఫార్ములా వేరే ఉంది. కాబట్టి మాలిక్యూల్స్ చేంజ్ అవుతాయి. ఇది కెమికల్ చేంజ్. నెక్స్ట్ క్వశ్చన్ 233 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రివర్సబుల్ చేంజ్? ఇందులోపల రివర్సబుల్ చేంజ్ ఏంటి? రివర్సబుల్ చేంజ్ కావాలి అని అంటే అదేంటి? ఫిజికల్ చేంజ్ కావాలి. ఫిజికల్ చేంజ్ కావాలి. మెల్టింగ్ ఆఫ్ ఐస్. నువ్వు ఐస్ని కనుక మెల్ట్ చేసినావు అనుకో, ఐస్ని కనుక మెల్ట్ చేస్తే ఏమవుతుంది? నీకు వాటర్ వస్తుంది. మళ్ళీ వాటర్ని కూల్ చేసినావు అనుకో, మళ్ళీ కూల్ చేస్తే ఏమైంది? ఐస్ మారింది. కాబట్టి ఇది రివర్సబుల్ చేంజ్ అన్నట్టు. ఇదేం చేంజ్? రివర్సబుల్ చేంజ్. ఆల్ రివర్సబుల్ చేంజెస్ ఆర్ ఫిజికల్ చేంజెస్. జెర్మినేషన్ ఆఫ్ సీడ్. సీడ్ ఉందనుకోండి, అంటే ఏమైనా మనకు విత్తనాలు ఉన్నాయనుకోండి, విత్తనాలు మొలకెత్తిన తర్వాత మళ్ళీ విత్తనంగా మారుతుందా? అది మారదు. కాబట్టి ఇది నాట్ రివర్సబుల్, నాన్ రివర్సబుల్, ఇర్రివర్సబుల్. ఇర్రివర్సబుల్ కాబట్టి కెమికల్ చేంజ్. నెక్స్ట్ బర్నింగ్ ఆఫ్ మ్యాచ్ స్టిక్. మ్యాచ్ స్టిక్ తీసుకొని దాన్ని కనుక బర్న్ చేస్తే మనకు యాష్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్లేమ్ రావడం జరుగుతుంది. కానీ మళ్ళీ దీని నుంచి మళ్ళీ బర్నింగ్ స్టిక్ తయారవుతుందా? మ్యాచ్ స్టిక్ తయారవుతుందా? తయారు కాదు, ఇర్రివర్సబుల్. కాబట్టి ఇదేం చేంజ్? ఫిజికల్ చేంజ్. చేంజింగ్ ఆఫ్ మిల్క్ ఇంటూ కర్డ్. మిల్క్ అనేది కార్డ్గా మారడము. మిల్క్ అనేది దేనిగా మారుతుంది? కార్డ్గా మారుతుంది. మిల్క్ అనేది కార్డ్గా మారే ప్రాసెస్ ఏం రియాక్షన్? అది కెమికల్ రియాక్షన్. ఎందుకంటే న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అయింది కాబట్టి కెమికల్ చేంజ్. కాబట్టి ఏది ఫిజికల్ చేంజ్? ఇప్పుడు మెల్టింగ్ ఆఫ్ ఐస్. నెక్స్ట్ 234 క్వశ్చన్ చూడండి. రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఏ కెమికల్ చేంజ్ బికాజ్. ఐరన్ అనేది రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనేది కెమికల్ చేంజ్ ఎందుకు అంటున్నాడు? ఇట్ ఈజ్ టెంపరీ చేంజ్. టెంపరీ చేంజ్ అనేది ఫిజికల్ చేంజ్. కానీ ఇది కెమికల్ చేంజ్ కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇట్ కెన్ బి క్లీన్డ్ అండ్ ద ఒరిజినల్ సబ్స్టెన్స్ రికవర్డ్. నో, దాన్ని మనం రస్ట్ నుంచి మళ్ళీ ఐరన్ని మనం తయారు చేయలేము. బర్నింగ్ ఆఫ్ మ్యాచ్ స్టిక్లో ఏమవుతుంది? న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. సో ఇది కెమికల్ చేంజే, కానీ దీనికి రస్టింగ్కి సంబంధం లేదు. రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఈజ్ కెమికల్ చేంజ్. ఎందుకు కెమికల్ చేంజ్ అంటున్నామంటే న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అయింది. రస్టింగ్ అంటే ఏంటి? ఐరన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వాటర్ వేపర్ టు ఫార్మ్ రస్ట్. Fe2O3 x moles of H2O. దిస్ ఈజ్ ద వాట్ రస్ట్ ఫార్ములా. రస్ట్ అనేది ఏర్పడుతుంది. ఇందులో న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అయింది కాబట్టి ఇది కెమికల్ చేంజ్. నెక్స్ట్ క్వశ్చన్ కమ్ టు 235 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్? కెమికల్ రియాక్షన్కి ఇన్కరెక్ట్ ఏమిటి? హీట్ మే బి గివెన్ అవుట్ బట్ నెవర్ అబ్జార్బ్డ్. సౌండ్ మే బి ప్రొడ్యూస్డ్. కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు అందులోపల హీట్ రిలీజ్ కావచ్చు, అబ్జార్బ్ కావచ్చు, సౌండ్ రావచ్చు, ఇవన్నీ జరగవచ్చు. కానీ ఒక్కటే ఇచ్చినాడు, హీట్ మే బి గివెన్ అవుట్ అని ఇచ్చినాడు. హీట్ అబ్జార్బ్ కూడా కావచ్చు కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. ఏ కలర్ చేంజ్ మే బి టేక్స్ ప్లేస్. కెమికల్ రియాక్షన్లో కలర్ చేంజ్ జరుగుతుందా? కలర్ చేంజ్ జరగవచ్చును. కలర్ చేంజ్ కూడా జరగవచ్చును. నెక్స్ట్ వన్, ఇక్కడ బి ఆప్షన్ ఎక్కడ ఉంది? డైరెక్ట్ సి వచ్చిన. ఏ గ్యాస్ మే బి ఎవాల్వ్డ్. కెమికల్ రియాక్షన్లో గ్యాసెస్ కూడా రావచ్చును. కాబట్టి
మనము దేన్ని ఆప్షన్ తీసుకుందాము? దీన్ని తీసుకుందాం. ఇది ఎందుకంటే అన్నీ కరెక్ట్ లేవు అందులో. ఇన్‌కరెక్ట్ స్టేట్‌మెంట్‌గా తీసుకుందాం దాన్ని.